అని నా మీద ట్రోల్ చేస్తుంటారు. రోజా అంటే హాట్ ఫేవరెట్ సోషల్ మీడియాకి. కొట్టించుకుని నవ్వుతావేట్రా ఎర్రి. సో ఈ ట్రోలింగ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అయ్యో బాబాయ్ నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. రోజా గారు మిమ్మల్ని సోషల్ మీడియాలో అటాక్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా విపరీతమైన ట్రోల్ చేస్తుంటారు. రోజా అంటే హాట్ ఫేవరెట్ సోషల్ మీడియా. ఇది సార్ నా బ్రాండ్. లో ఇల్లు ఉన్నాయి, హైదరాబాద్ లో ఇల్లు ఉంది, చెన్నైలో ఉంది, నగరిలో ఇల్లు ఉంది. అంటే దోచుకో పంచుకో తినుకో అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఇల్లు కట్టాలా? ఇల్లు కడితే మీరు ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే అమరావతిలో నేను అంత రిచ్ కాదండి, నేను రెంట్ కి తీసుకొని ఉంటాను. అది మావిగల్లో రెంట్ కి తీసుకొని ఉంటారా, అమరావతిలో రెంట్ కి తీసుకొని ఉంటారు? నేను అన్ని ఒకటే కదా. సోషల్ మీడియా ప్రియంగానే ఇన్స్టా రీల్స్ చూడటం కానీ, యూట్యూబ్ చెక్ చేసుకోవటం కానీ, కామెంట్లు చదువుకోవటం కానీ, ఇవన్నీ ₹1,00,00,000 ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. జరిగిన కొన్ని ట్రోల్స్ ఒకసారి చూద్దాం. మీ రియాక్షన్ ఏంటో డైరెక్ట్ గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం. డిఎంకేకి సపోర్ట్ చేశారు అనేది ట్రోల్ వీడియో. ఎక్కడో కొడుతుంది సీనా. అబే కొట్టే బలం లేదు నేతాజీ. అంటే డిఎంకే ఓడిపోయింది, మీరు వెళ్ళి ప్రచారం చేశారు. కొట్టించుకుని నవ్వుతావేట్రా ఎర్రి. సో ఈ ట్రోలింగ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అనిపిస్తుంది. నేను ఇంత హ్యాపీగా ఉంటాను ఇలా గ్లామర్ మెయింటైన్ చేస్తాను. ఏంటి సార్ అది? అందుకే నేను ఇంత హ్యాపీగా ఉంటాను ఇలా గ్లామర్ మెయింటైన్ చేస్తాను. ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. మీకు చాలా ప్లేసుల్లో ఇల్లు ఉన్నాయి, హైదరాబాద్ లో ఇల్లు ఉంది, చెన్నైలో ఉంది, నగరిలో ఇల్లు ఉంది. ఇప్పుడు ఇల్లు అమరావతిలో కడతారా, మావిగల్లో కడతారా? ఆవిడ ఇల్లు మావిగంలో కడతది, మామిడికాయలు కొంటది, ఊరగాయలు పెడతది, ఆవిడ తింటది, మిగిలింది అమ్ముకుంటది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాని, మీటింగ్స్ లో మాట్లాడే విధానం గాని ఏంటది? విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. మీ బతుకులు తేడా బతుకులా. ఈరోజు విజయ్ ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెల దగ్గర బెటర్ కదా. ఆడిన తర్వాత అవి ఎలా మారుతున్నాయి అనేది మీకు ఇంకో వీడియో చూపిస్తాను. హోంమంత్రి అని మారుతుంది. పాటలు పాడుతుంది. నా మగుడే బ్రహ్మచారికి నేమో కన్యాకుమారి. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయని చూసి మూడొచ్చేసి. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? డాన్స్ వేస్తుంది. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ప్రజా సమస్యలు వదిలేసి టెలివిజన్ షోలు చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు? అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఫ్లాష్ బ్యాక్. మీరు మంత్రి అవగానే బెంజ్ కారు కొన్నారు. నేను ఎప్పుడు కొన్నాను? నా కొడుకు టీనేజ్కి వచ్చిన తర్వాత వాడి ఆశ కోసం, వాడి బర్త్డేకి వాడు అడిగితే వాడి కోసం కొన్నా. నేను అంత రిచ్ కాదండి, నేను రెంట్ కి తీసుకొని ఉంటాను. వాడి బర్త్డేకి వాడు అడిగితే వాడి కోసం కొన్నా. చాలా గొప్ప పని చేశావు. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక గొప్ప నాయకుడు, గొప్ప హ్యూమన్ బీయింగ్. ఎవడిడు అడుగుల్లోంచి పారిపోయిన కొన్నెనుగులా ఉన్నాడు. ఆయన దగ్గర వర్క్ చేయడానికి మేము గర్వపడుతున్నాం. జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు తప్ప ఎవరు కాదు. అంతేగా. మేము మోడీ గారినో ఇంకోరినో ఎవరిని కూడా మేము తిట్టింది లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది లేదు. మేము తిట్టింది లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది లేదు. సమస్యల గురించి పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ ఒకటే అన్న విషయం మీకు తెలుసు.
టీవీలు చూడట్లేదు అనుకుంటున్నా. నేను రోజు పని చేస్తున్నా టీవీలో. ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థం కాక ఓడిపోయామా, లేదా ఈవీఎం మిషన్లు వీళ్ళు మేనేజ్ చేసి ఓడిపోయామా? 151 వచ్చినప్పుడు మీరు ఈవీఎం అని చెప్పుకోవచ్చు కదా. ఎమ్మెల్యే ఇతనా అనేది కూడా తెలియని వ్యక్తి 45,000తో గెలిచాడంటే ఎలా నమ్ముతాం మనం, చెప్పండి. దాన్ని బట్టి అర్థం కావట్లేదు రోజా మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? ఏదైనా నేను ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను కానీ అగరబత్తి కాదు.